మైలవరపు శ్రీనివాసరావు గారి పరిచయం ఈ వేదిక మీద నిల్చొని నేను చెప్పడం ఎలాంటిది అంటే, సూర్యనారాయణమూర్తి అందులో కనిపిస్తున్నాడండి, కనిపించకపోతే ఇప్పుడు అగ్గిపుల్ల వెలిగిస్తున్నా, ఇప్పుడు కనిపించాడా అని అడిగినట్టు నిరంతరం సనాతన వైదిక ధర్మ వ్యాప్తి జీవిత లక్ష్యంగా వారు ఆచరిస్తూ ఆ ధర్మాన్ని ముందరికి తీసుకెళ్తూ ఉన్నటువంటి పెద్దలు వారు. ఏ టీవీ ఛానల్లోకి వెళ్ళినా, ఎక్కడ ధర్మ సందేహాలు వచ్చినా చక్కగా చదువుకున్నటువంటి వాళ్ళు, చదువుకొని చెప్పేటటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు శాస్త్రీయమైనటువంటి భక్తిలో. అలా అధ్యయనం చేసినటువంటి మహాత్ములు వారు. వారిని పుష్పమాలాలు చేయవలసిందిగా మా నోరి నారాయణమూర్తి గారిని మనందరి కర్తాంధ్రుల మధ్యలో సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా వారిని శాలువాతో దుశ్శాలుగా సత్కరించవలసిందిగా బ్రహ్మశ్రీ రామనాథ శాస్త్రి గారు మనందరి కర్తాంధ్రుల మధ్యలో వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నారు. అదృష్టమే అంటే ఆత్మాలయ ఉత్తరనామాసి అంటారు. మా మల్లాది రామనాథ శాస్త్రి గారిని చూస్తే ఈ శంకర జయంతి ఉత్సవాలు ఇట్లా వైభవంగా జరగడానికి, ఇంత ఏర్పాట్లు కావడానికి నాకు దిశానిర్దేశం చేసినటువంటి పెద్దలు మహానుభావులు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు పౌరాణిక సాంగత్వం. నేను ఆరంభం చేసిన దగ్గర నుంచి అష్టలక్ష్మి గుడి వాళ్ళు ఎవరు పిలిచినా సరే, అయ్యా నేను ఒక ప్రాంతానికి ఒకటేసారి వెళ్తా, ఆ నెలలో మళ్ళీ ఆ ప్రాంతానికి నేను వెళ్ళను. నన్ను బంగారేశ్వరంలో శంకర జయంతికి పిలుస్తాడు, మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా సరే నేను ఆ శంకర జయంతి కాకుండా మళ్ళీ మీ దగ్గరికి రాను అని వెళ్ళలేదండి. బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు అంత ప్రేమ ఈ సంస్థ. 2000 సంవత్సరం నుంచి 2018 దాకా ఒక్క సంవత్సరం కాబోతు మధ్యలో రాలేదు. నిరాటంకంగా ప్రతి సంవత్సరం వారు రావడము, అనుగ్రహించడం జరిగింది. అలాంటి వారిని ఒక్కసారి రమణాథ శాస్త్రి గారిని చూస్తే పెద్దలు గుర్తొచ్చారు. వారి శత జయంతి సంవత్సరం, నిండు 100వ సంవత్సరం ఇవాళ అద్భుతమైనటువంటి ఆ మహాత్ములు ఒకసారి వేదిక మీద 5, 6 తారీఖుల్లో విశేషంగా పెద్దలు మళ్ళీ తలుచుకోబోతున్నాము మనం. కాబట్టి చక్కగా మనం అసలే కాలాతీతం, ఇతరమైనటువంటి వ్యాఖ్యానాలు ప్రాచీనలను తగ్గించుకొని ఒక మహత్తరమైన అంశాన్ని వినబోతున్నాం. అదేమిటి అంటే, ఆనాటి ఆది శంకరులే ఈ కాలానికి కూడా ఆదర్శము అవసరం. ఆయన తప్ప ఏ కాలానికైనా ఇంకొక గురువు అంత స్థాయిలో దొరికే భాగ్యం లేదు లేదు లేదు. ఒక్క భారతావనికి మాత్రమే. అది మనం ఏం పుణ్యం చేసుకున్నామో సమస్తమైనటువంటి వేద వాంగ్మయం, ఉపనిషత్ వాంగ్మయం, శాస్త్ర వాంగ్మయం అంతా కూడా ఒక రూపాన్ని ధరించి శృతులు, స్మృతులు, పురాణాల యొక్క ఫలం మనకి ఆదిశంకర భగవత్పాదాచార్య వారి రూపంలో లభించింది. అది కలియుగంలో పుట్టినటువంటి మనందరం చేసుకున్నటువంటి భాగ్యం. కాబట్టి అలాంటి మహాత్ములైనటువంటి ఆదిశంకర భగవత్పాద ఆచార్యుల వారి యొక్క ఆ ప్రధానమైనటువంటి ప్రయోజనం ఏమిటి అనే విషయం, ఈ కాలానికి ఎలా ఆదర్శం అనే విషయాన్ని మనకి పెద్దలు బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారు అందించాలని. ఇప్పుడు 8:27 అయింది. 9:15 దాకా అంటే కాలము సహకరించలేదు కాబట్టి 9:15 అని ఎందుకన్నానంటే ఇంకొక 5-10 నిమిషాలు అటు ఇటు అవుతుంది ఉపన్యాసం. ఏదైనా గంటలో అయిపోతుంది. అందుకని అని చెప్తూ చక్కగా శ్రద్ధగా వారు చెప్పారు అంటే ఒక 2-3 యూనివర్సిటీలు ఏ పని చేస్తాయో వారు ఆ పని చేసేటటువంటి మహాత్ములు.
మాకు ఈ సంస్థకు ఒక భాగ్యం ఉందండి. అదేమి అంటే ఎప్పుడూ అనంత శ్రీ భూషిత శ్రీ భారతీ మహాత్మాచరణలు నిల్చొని ఎక్కడ మాట్లాడుగా వినడం బయట దగ్గర ఒక్క ఆదిశంకరాచార్య భక్త సమాజం దగ్గరే ఆ శంకరుల యొక్క విగ్రహాన్ని చూసి గురువు అనుగ్రహాన్ని నిల్చొని వారు ఒక్క ఆనందంగా అందరినీ ఆశీర్వదించారు. మళ్ళీ ఒక ప్రవచన గారు ఎవరైనా నిల్చొని మాట్లాడతారు అంటే ఆయనంతటా ఆయన నిల్చున్నారు. ఆ గురువు గారి యొక్క స్వర్ణ భారతి కాబట్టి తొలి ఉపన్యాసం సాయం వేదికలో కాబట్టి ఒక్కసారి ఆ గురువుల యొక్క స్మరణ చేసుకొని ఆరంభం చేద్దామని ఈ మాట చెప్పాను. వారిని ఆరంభించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं रामाय रामभद्राय रामचन्द्राय रघुनाथाय नाथाय सीताय एकेन क्षेत्रम् अपरेण करेण शङ्खम् अन्येन सिन्धुतनयाम् अवलम्ब्य तिष्ठन् वामेतरेण वरदाभय पद्मचिह्नम् लक्ष्मीसिंह मम देन्दरावलम्बम्। సరస్వతి ముఖంలో ఉన్న ఈ సభకి నమస్కరిస్తున్నాను. ఇది స్వర్ణ భారతీ గోశాల మాత్రమే కాకుండా సొంత గోశాల అవడం అనేది ఇంకా అందంగా కనిపిస్తుంది. చాలా చాలా సంతోషంగా ఉంది. శైవ శాశ్వతం ఒక్క గోవుని కానీ దానం చేస్తే 1000 గోవుని దానం చేసిన ఫలితం వస్తుందని ఏ వేదం చెప్తుందో, ఏ ఒక్క గో సేవని చేస్తే గిరిపదులందరికీ సంతాన భాగ్యం కలిగిందో అటువంటి అమోఘమైన గో దర్శనం అనేక రూపాల్లో ఇక్కడ కలుగుతుంటే సాక్షాత్ గోమాత స్వరూపులు ఎప్పుడూ మాట తూలిన విధానమే కల్పించని వారు అయినటువంటి మహానుభావులైన శృంగేరి జగద్గురు వారు ఈ ఎదురుగా అలా వాయువీయ శరీరంలో తిరుగుతూ ఉంటాడనే దృఢమైన విశ్వాసంతో వారికి మాటలు వినిపిస్తాయనే ఆలోచనతో చెప్తున్నాను తప్ప రొమ్ము విప్పుకొని అందరిలో చెప్పలేనటువంటి శక్తి సామర్థ్యము లేనివాడనేది యథార్థం. ఇంటికి వచ్చినటువంటి అతిథిని పనికి వాడిన వాడని ఎవరు అన్నారు భారతీయ సంప్రదాయంలో. అంచేత నా గురించి బంగారేశ్వర గారు బంగారం నాడే వాక్యాన్ని ఎన్నిటినో చెప్పారు. అవన్నీ ఎంత అబద్ధాలనేది ఉపన్యాసాంతంలో అవుతుంది. సంపూర్ణమైనటువంటి శ్రద్ధతో గీతామూర్తి గారు వచ్చేటప్పటికీ చాలా ఆనందంగా ఉంది. అంత సమయం లేకపోయినప్పటికీ కూడా ఇంకా అందరి ముఖాలు దేశంలోనే కనిపిస్తున్నా నాది మర్చిపోతా కాబట్టి పేర్లు గుర్తుండవు, వ్యక్తులు మాత్రం గుర్తుంటారు కాబట్టి వారందరికీ నమస్కరిస్తూ
పరీక్షల సమయం 9:15 మాత్రమే కాబట్టి సమయాన్ని అతిక్రమించే అలవాటు ఈ జన్మకి ఉన్నది కాబట్టి పై జన్మకి కూడా లేకుండానే ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను కాబట్టి 9:15 ఖచ్చితంగా ఆపుతారని తెలియజేస్తూ ఉపన్యాసంలోనికి వెళ్ళిపోతాను. ముందు నాటికి బంగారేశ్వరు గారిని సన్యాస దీక్షని తీసుకున్నటువంటి మహానుభావుడిగా చూడాలనేది నా హృదయపూర్వకమైనటువంటి ఆకాంక్ష. దానికి కారణం ఏమిటంటే ఒక సన్యాసి కాబోయేటువంటి వ్యక్తికి కావలసిన సర్వ అర్హతలు ఏదో అన్నీ ఇప్పుడే మన కళ్ళ ఎదురుగా చేసుకున్నారు కూడా కాబట్టి ఉపన్యాసంలోనికి వెళ్తాను. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణా ఆలయం. శృతి స్మృతి పురాణానాం శృతులు మనకున్నాయి. శృతి అంటే శరీరాలనేది మాత్రమే తప్ప ఎవరో కూర్చుని రాసి కాదు. అంచేతనే వాటిని ఆ పౌరుషేయములు అన్నారు. ఎవరో కూర్చొని రాసినవి కాదురా నాయన అని. ఎలా వాళ్ళకి తెలిసాయి? ఏ విధమైనటువంటి ఆధారము లేకుండా ఎంత పైకి వెళ్ళినప్పటికీ కూడా ఇంకా ఏదో ఉన్నట్టు, ఏమీ దానికి లేనట్టు ఉండే ఆకాశం ఏదైతే ఉందో దాని గురించి మార్చడంలో నిత్యం తపః అకుర్వంత తపస్సు పెట్టారు. వాళ్ళు తెలియనటువంటి వాడు ఆకాశం గురించి తపస్సు ఏమిటి, అక్కడ ఎవరైనా చెప్పేవాడు ఉన్నారా, వినిపించేవాడు ఉన్నారా? ఏదైనా భౌతికమైన పదార్థాన్ని గురించి ఆలోచించాలి అని అలా నిరామయంగా ఉన్నటువంటి ఆకాశం గురించి తపస్సు. ఏ మాత్రము ఏ విషయము తెలియదా చేసేటువంటి తపస్సు చేసే మనుషులు అలా చేస్తూనే ఉన్నాడు. సాయంత్రం అయిన తర్వాత ఏమైనా తెలిసిందా? అయితే అలా తపస్సు చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి అస్పష్టమైన ధ్వనులు వినిపించాయి. అస్పష్టమైన ధ్వనులు ఏదైనా భూమిని మనం తవ్వుతూ ఉంటే ఎర్ర నేల, దాని కింద నల్ల నేల, దాని కింద కొద్దిగా ఇసుక నేల, దాని కింద కొద్దిగా రాళ్లతో ఉన్న నేల అలా మెల్లమెల్లగా జరుగుతుంది అంటే ఏదో ఒకటి రాబోతుందనే నమ్మకం, విశ్వాసం దృఢత్వం ఎలా ఉంటుందో అలా మనం తపస్సు చేశాం. చేస్తే ఒక ధ్వనులు స్పష్టంగా వినిపించడం ప్రారంభించాయి. ఆ వినిపించినటువంటి స్పష్టమైన ధ్వనులను వినేసి మాకు వచ్చేసింది అనుకోరా. మళ్ళీ తపస్సు చేసి ఆ స్పష్టంగా వినిపించిన ధ్వనులని తిరిగి వాళ్ళు పునః మననం చేసి వాటికి అక్షర రూపాన్ని నిర్మించారు. అక్షరము నాశనం కాని రూపాన్ని ఏర్పడించారు. ఆ చేయబడ్డవన్నీ కూడా ఆకాశం నుండి శృతి ఈ చెవి ద్వారా తెలుసుకున్నారు కాబట్టి శ్రవణం ద్వారా మనకి అర్థమవుతుంది కాబట్టి వాటి శృతులు అన్నారు. అటువంటి శృతులని మహానుభావుడైనటువంటి వేదవ్యాసుడు చూశాడు, విన్నాడు. ఎవరికి ఏమీ అర్థం కాలేదని అర్థం చేసుకున్నాడు కాదు, దీన్ని లోకానికి అందించాలి అని అనుకున్నాడు. ఎందుకని యుగం నుంచి యుగం వెళ్తూ ఉంటే బుద్ధులు మందబుద్ధులైతూ అర్థం కాకుండా పోతూ ఉంటే కాదు, దీన్ని లోకానికి అందించాల్సిన బాధ్యత నా మీద ఉంది అని ఆలోచించి దాన్ని 3గా చేశాడు ఆయన. నృత్యతే శ్రూయతే అమయా ఇది
భగవంతుని స్తుతించేది ఏదైతే ఉందో దాన్ని వెంటనే తెలియని వేదంగా విభజించాడు మహానుభావుడు వ్యాసుడు. ఆ తర్వాత మళ్ళీ మిగిలినటువంటి మంత్రాలన్నింటినీ ఆలోచించి అన్యత అక్షరావసానం ఋగ్వేదంలో ఉండే మంత్రాలన్నీ కూడా ఛందస్సుని సరిపోయే విధంగా గానాన్ని చేసేందుకు వీలుగా ఉంటే ఇన్ని అక్షరాలతో ఇది ఆగాలి, ఇన్ని అక్షరాలతో అలా ముగించాలి, ఇలాంటి నియమం ఏం లేకుండా అలా వెళ్ళిపోయేటటువంటి వచన రూపంగా ఉండేటటువంటి దాన్ని యజుర్వేదముని ఆయనే నిర్ణయించాడు వ్యాస మహర్షి. ఆ తర్వాత సా గీతేషు అమాస సా అమాసమా, ఏ మంత్రానికి ఏ విధమైన గానాన్ని అక్కడ చేరిస్తే అది అర్థవంతంగా ఉంటుందో, పెడార్థాన్ని ఎక్కడ ఉంటుందో, తాను కోరుకున్నటువంటి అర్థాన్ని మాత్రమే ఇస్తుందో దాన్ని సామ వేదముని ఆయనే చేశాడు. వేద వ్యాసుడు మూడే వేదాలు. తర్వాతి కాలంలో అథర్వుడు అంగిరుడు ఇద్దరు కలిసి ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేస్తే అది గురువు అథర్వంగిరు వేగం అయింది. ఇలా ఉన్నటువంటి దశలో ఆయన అమ్మయ్య లోకానికి నేను వేదాన్ని విభజించేశాను, నా బాధ్యత అయింది అని అనుకుంటూ ఉంటే ఎవ్వరికీ ఏమీ అర్థం కాలేదనే విషయం స్పష్టంగా తెలుసు. ఏం చేయాలి? స్మృతి ఓ పని చేద్దాం, దీనికి సంబంధించిన వివరణని అలా ఇస్తూ ఇదిగో వివాహం చేస్తూ వచ్చేవా, ఈ మంత్రాలు ఈ తంతుతో చేసుకో, విరోపదేశం ఈ మంత్రాన్ని ఈ తంతు కలుపు, వీళ్ళు చేయొచ్చు వీళ్ళు చేయకూడదు, చేస్తే అలా చేయాలి, చేయకపోతే ఇలా చేయకూడదు, ఇలాంటివన్నీ కలిపి స్మృతి గ్రంథాలను ఏర్పాటు చేశాడు. మనం అనుకునేటటువంటి వారంత చేస్తుంది మనస్థితి ఇవన్నీ కూడా ఆలోచనలే. అమ్మయ్య అర్థమైపోయేలా చేశాను అనుకున్నాడు. అది అప్పటికి అర్థం కాదు. ఓహో వీళ్ళ స్థాయి ఇంకా దిగజారిపోయిందని అనుకుని మన కోసం కళ్ళతో పురాణాన్ని ఏర్పాటు చేశాడు ఆయన. 18 పురాణాలు. ఆ 18 పురాణాలను అమోఘమైనటువంటి పురాణం భాగవతం. ఆ 18 పురాణాలను ఓ రాజుగారు ఇంకోళ్ళు కథల్లో అంతరర్థం ఉండేలాగా ఏర్పాటు చేసి పురాణాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికి అందరికీ అర్థమవుతుంది అని. చిత్రం ఏంటంటే ఇది కాస్త అర్థమవుతున్నప్పటికీ పై కథ మాత్రమే చదివేసుకోవడం, లోపల చదువుకోకపోవడం జరిగింది. మంద వృత్తి కావడం చెప్పదని అప్పుడు వ్యాసుడు ఆలోచించాడు, లాభం లేదు, నేనే మరో అవతారాన్ని ఎత్తాలి అని అనుకున్నాడు. పాపం అంతటి జాలి మన మీద కలిగినటువంటి మహానుభావుడు కలిగి నేనే మరో అవతారాన్ని ఎత్తాలి అని ఆలోచించుకున్నాడు. ఆలోచించుకుని ఎవరి ద్వారా ఈ మొత్తం స్మృతి పురాణాన్ని లోకానికి బాగా ప్రచారం చేయాలా, చేయగలిగిన శక్తి ధీమంతుడు బుద్ధిమంతుడు ఎవరవుతారని ఆలోచించాడు. పూర్ణ అనే పేరు కలిగిన నది, ఆ నది వృషాద్రి అనేటువంటి దాని ఒడ్డున ఉంటుంది. వృషాద్రి దాని పేరు. పూర్వకాలపు పేర్లని గమనించండి తండ్రులారా, ప్రతిదీ అర్థవంతమే. శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యం. మొత్తం అంతా వివరించడం కష్టమవుతుంది కాబట్టి వృషాద్రి అంటే వివరిస్తారు. వృషాన్ని శబ్దానికి 2 అర్థాలు ఉంటాయి. ఒకటి ధర్మమని, రెండవది వర్షకీతి వృష, కోరికల్ని వర్షిస్తుందని. మనం తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి వెళ్ళేటటువంటి సందర్భంలో ఎక్కడో చోట ఓ మంచి పని చేద్దాం, మన ఊళ్ళో 120 పిలిచి అన్న సంతర్పణని చేద్దాం, లేకపోతే అమోఘమైనటువంటి ధార్మిక గ్రంథాన్ని ప్రచురిద్దాం, లేదా నడవ
దశలో మంచి నీటి బావిని కదిద్దాం, చెరువులో గుడిని తీద్దాం, ఇలాంటి ధర్మమయమైన ఆలోచన మీకు ఎక్కడొస్తే అప్పుడు మీరు వృషార్థం మీద ఉన్నట్టు. ఇదంతా నేను అడివో అల్లడివో శ్రీహరివాసని ఆ గ్రంథంలో రాశాను, ఇక్కడ ఉంటాయి. ఎందుకు మాని చేస్తున్నాను అంటే వృష అది అనుకున్నటువంటి కోరికని తీర్చగలిగినటువంటి పర్వతం అక్కడ శివుడు పేరు కూడా గమనించి చూడండి. ఆవిడ ఈ ఇద్దరు కలిసి ఎంతకాలం అలా తపస్సు చేసినా ఏ విధమైన సంతానము వారికి కలగలేదు. ఒక్కడే గుర్తుంచుకోవాలి, శాస్త్రం స్మృతి గ్రంథం తెలియజేస్తుంది. వివాహం కాగానే 1 సంవత్సరంలో సంతానం కలిగితే కామర్య సంతానము. ఎవరికైనా కలుగుతారు మామూలుగా. ఎవరికైనా అనారోగ్యం వంటిది ఉంటే కలగకపోవచ్చు తప్ప కామర్య సంతానం అది గొప్ప సంతానం కాదు. అది ఎవరైతే పిల్లలు లేరు 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 అనే బాధతో గుళ్ళకి గోపురాలకి మొక్కుబళ్ళు అవి ఇవి అవి అన్నీ చేసుకుంటూ ఆ అందరి దేవతల సేవా ఫలంగా ఎవరు పొందుతారో వాళ్ళు ఉత్తమ సంతానం అని చెప్పారు. దశరథుడు పుత్రకామ ఇష్టిని చేసిన ఇంకా ఇలాంటి వాళ్ళు ఎవరు సంతానం లేనిటువంటి వారు ఉత్తమ సంతానాన్ని పొంది లోకంలో గొప్పవాళ్ళుగా అనిపించుకుంటున్నా వీళ్ళందరూ అలా తల్లిదండ్రులు చేసినటువంటి పూజ సేవ పుణ్య పరంగా పుట్టిన వాళ్ళే తప్ప ఇలా పెళ్లి చేసుకోగానే అలా పుట్టిన వాళ్ళు మాత్రం కాదు. ఇలా ఆవిడ నిత్యం ఆ దైవ ఆరాధన చేస్తుంటే ఆయన కూడా నిత్యం శివారాధనని కాబట్టి అగ్రహారాధన చేస్తూ ఉంటే ఆవిడికి కలొచ్చింది, ఆ తల్లికి కలొచ్చింది, ఆయన భార్య శివుడు భార్యకి కలొచ్చింది. కలలో తాను తెల్లని ఎత్తు మీద వస్తున్నట్టు, అంతేకాకుండా సరస్వతి స్వరూపంగా కూర్చుని ఒక వేదిక మీద తీర్థనిగా ఉంటున్నట్టు, అంటే కాక సాక్షాత్తు శంకరుడే తన గర్భంలోనికి ప్రవేశిస్తున్నట్టు కూడా కలొచ్చింది. గుర్తుంచుకోండి. స్వప్నస్తు ప్రథమే యామే సంవత్సర విపాకిన ద్వితీయే చాప్తభిర్మాసై తృతీయస్తు త్రియాభికే అరుణోదయ వేళాయాం సవ్య ఏవ ఫలం లభే. వచ్చిన ప్రతికల నిజం కాదు. ఆవిడ మొదటి జాములో నిద్రించిన మొదటి జాములో కలర్చినటువంటి కారణంగా ఆవిడ అనుకుంది సంవత్సర విపాకిన. మొదటి జాములో కలిస్తే సంవత్సరానికి ఫలిస్తుందన్నారు కాబట్టి నేను ఈ గర్భాన్ని చాలా జాగ్రత్తగా రక్షించుకోవాలి అనుకున్నారు. ఇక్కడ ఇలా అనుకుంటే అక్కడ దేవతలు ఆలోచించాడు. వాడు కూడా ఒక ముహూర్తాన్ని పెట్టుకుని జనగా అబద్ధం, ముహూర్తాలు అబద్ధం, మన రాత్రి బాగుంటే బాగుంది, వాడి అమర్చితే గొడవపడింది లేదు, ఇలా పిచ్చిగా వాగేవాడు. వాడి కొడుకు వివాహం చేసుకుంటే ముహూర్తాలు పెట్టుకోరా? వాడి కూతురికి రేపు పెళ్లి చేయాల్సి వస్తే ముహూర్తం పెట్టుకోడు. వాడు ఇల్లు కట్టుకుంటే చూసుకోకుండా చదువుతామని చేశారా? ఇదే విధంగా చెప్పి మాకేట చప్పట్లే కొట్టించుకోవాల్సి వస్తే అమావాస్య ముహూర్తం పరమ దుర్ముహూర్తం ప్రకారం చేసుకోవద్దు. కొద్దిగా గుర్రానికి లేకపోవడం బట్టి నోటికి వచ్చినట్టు వాంతున్నారు గుర్తుంచుకుని జాగ్రత్తగా ఖచ్చితంగా ఖండించాల్సిన అంశం. భగవంతుడు అంతటి వాడు నేను ఏ రోజున పుడితే, ఏ అయనంలో, ఏ ఋతువులో, ఏ మాసంలో, ఏ పక్షంలో, ఏ తిథిలో, ఏ దగ్గరలో పుడితే నేను రావణుని వహించగలను ఒక ఆయన అనుకుంటే నేను వర్షకాలంలో బహుళ పక్షంలో రాత్రి 12 గంటలకి రోహిణి నక్షత్రంలో పుట్టాలని ఇంకో ఆయన నిర్ణయించుకుంటే ఈయన వైశాఖ శుద్ధ పంచమీ తిథిలో 3 గ్రహాలు వచ్చేలో ఉన్నప్పుడు పుట్టాలి అని నిర్ణయించుకున్నాడు మహానుభావుడైనటువంటి శంకరుడు మనుష్యుడు. ఆ
దాంపత్య సంతానం కాదు. మేషంలో రవున్నాడు, బాగా ఆలోచించండి. తులలో శనున్నాడు, మకరంలో కుజుడున్నాడు. బ్రహ్మాండమైనటువంటి స్థానాల్లో ముగ్గురు ఉంటే, కేంద్రంలో గురుబలం బాగా ఉంటే అప్పుడు పుట్టాడు పిల్లలు. ఎంత అదృష్టం! సంవత్సర కాలానికి వస్తాడు అనుకుంటే వచ్చాడు. వచ్చినవాడు అమోఘమైనటువంటి కాలంలో పుట్టాడు, సరైనటువంటి స్థితిలో పుట్టాడు. అని పరమానంద పుట్టాడు. వాడు అయిపోయినటువంటి ఆ పిల్లవాడు ప్రార్థన జన్మ విద్య. మనకి భారతీయ సంప్రదాయ విధానం ప్రకారం ఏంటంటే గర్భంలో ఉండగానే వాడికి చదువు వచ్చేస్తుంది. ఈ పిల్లవాడికి 2వ సంవత్సరం రాగానే మెల్లగా సంస్కృతం తనకి తాను అలా అన్వయించుకోగలిగే శక్తి వచ్చింది. ఎక్కడి నుంచి? ఆ మహానుభావుడే తిరిగి పుడుతున్నాడు కాబట్టి శంకరుడే ఆ పుట్టినటువంటి ముహూర్తం అంత గొప్పది కాబట్టి అలా వచ్చేస్తుంటే ఆశ్చర్యపడ్డారు గురువులందరూ కూడా. ఎంత గొప్పవాడు! అయితే శ్రీమద్ రామాయణంలో ఎలా అయితే రామచంద్రమూర్తి సాక్షాత్ విష్ణు అవతారం అయినప్పటికీ కూడా వశిష్ఠుడి దగ్గర ఎలా అయితే చదువు జాగ్రత్తగా చదువుకున్నాడో అలాగే లౌకిక సంప్రదాయం ప్రకారం వీరికి కూడా చదువు చెప్పవలసినటువంటి విధానం కోసం ఉపనయనాన్ని చేశారు. ఉపనయనం, నయనయో ఉప, 2 కళ్ళకి ఉప, సమీపంలో ఉండే కన్నంటే జ్ఞానం నేర్పించాలి. ఉపనయనాన్ని చేశారు. జాగ్రత్తగా చూడండి. దానికి కూడా చక్కని ముహూర్తాలు ఏర్పాటు చేశారు. ముందు పూర్తిగా తలని తీసుకున్నారు. ఆయన గుర్తుంచుకోగలగాలి. అదే తలనాటి అంటే తప్పండి, అలా చేస్తే నాశనం అయిపోతారండి. నోటికి వచ్చినట్టు వాక్కు. స్త్రీలు కానీ ఒకవేళ దేవాలయానికి వెళ్ళినట్టయితే బ్రహ్మాండమైనటువంటి కష్టం మీకు వస్తే ఆ తిరుమల వెంకట ప్రభు లేక మరోదైవం ఉంటే సుమంగళైనటువంటి ఆమె కూడా తరణీయాన్ని ఇయ్యడం నేరం కాదు, దోషం కాదు. చెప్పిన ప్రతి మాటకి చప్పట్లు కొట్టే మీరు ఉన్నంతకాలం మీరు నోటికి వచ్చినట్టు వాగుతూనే ఉంటాను. తప్పుని ఖండించండి, అప్పుడు అదుపు చేసుకుని మాట్లాడతారు. మన ధర్మానికి సంబంధించి మన సంప్రదాయానికి సంబంధించి ఒక ఆవిడ నాకు దైవం మీద విశ్వాసం ఉందని సంతకం చేసి స్వయంగా అక్కడ తరణీయాన్ని ఇచ్చి, అంతే కాక ఆ రోజు తిరుమల స్వామికి అయ్యేటువంటి పొదుపు నుండి రాత్రి వరకు అయ్యే భోజన భాజనాలకు సంబంధించిన ఆ ద్రవ్యాన్ని కూడా ఇస్తే నోటికి వచ్చేట్టు మాట్లాడగలరా? నిజంగా ఆలోచించి చూస్తే ఎక్కడ కత్తెరనేది మాత్రం తలకి స్త్రీ యొక్క తలకే ఉండకూడదు అని అనుకుంటే ప్రయాగరాజు కుంభమేళలో ఎంతమంది 3 కత్తెరలు వేయించుకోవాలా? కత్తెర అనేది 3 కత్తెరలు వేసినా 10 కత్తెరలు వేసినా గుండు వేసినా ఓటే కదా సుమంగళ్ళకి. నీకు వచ్చిన అభిప్రాయం నువ్వు చెప్తున్నానని చెప్పు, తప్పని శాస్త్రమని మాత్రం చెప్పాలి. గుర్తుంచుకోవాలి. ఎంత గొప్పదైనటువంటి విధానం. ఇంకో మాట కూడా ఉంది ఇక్కడ. తల మీద జుట్టు అహంకారానికి ఇష్టం. ఆ జుట్టు పట్టుకుని లాగాడు కాబట్టి రావణాసుడు వేదవతి రూపంలో ఉన్నటువంటి ఆమె యొక్క జుట్టు పట్టుకుని లాగాడు కాబట్టి అంతటి బ్రహ్మాండమైన రావణ వధ వరకు అయ్యే యుద్ధం వచ్చింది. అక్కడ స్త్రీకి జుట్టు పట్టుకుని అలా చేయలేని అవమానం కాబట్టి భారతంలో కూడా రాజసూయావంతులు చుచేరి పనిపొందిన వేడి బట్టి వాడు లాగాడు. అంచేతనే కురుక్షేత్రం దాకా వచ్చింది యుద్ధం. అవమానానికి సాక్ష్యంగా దుస్సల భర్త యొక్క గుండెని సగం కొట్టి పంపించాడు హస్తిపురానికి. అహంకారానికి గుర్తేది అంటే జుట్టు. ఈ అహంకారాన్ని భగవంతుడా నీ దగ్గర విడిచిపెడుతున్నాను అని ఆ విధంగా చేయించుకోవడం అనేది ఉత్తమము అధర్మం కానీ కాదు. అంచేత ఆలోచించి చూడండి. పూర్తిగా మండనం చేస్తున్నారు ఆయన.
చదవలసిన చదువునంతటినీ ఆయన చదువుతూ ఉండేటటువంటి కాలంలో గురువులు ఆశ్చర్యపడేవారు. వారికి ఎదురు చెప్పడం కాదు, వారు చెప్పబోయేదాన్ని ముందు వీరే చెప్పేస్తూ ఉంటే నీకు మళ్ళీ వేరే గురువు అవసరం లేదన్నట్టుగా చూసేవారు. ఏ మహానుభావులైనటువంటి చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామి వారు ఉన్నారో ఆయన తల్లి స్వయంగా ఒక గురువు దగ్గరకు తీసుకెళ్ళగానే అమ్మా చెవుతో చక్కని నీళ్లు తీసుకురా అన్నారు ఆయన గురువు గారు. ఆ గురువు గారు చెప్పినట్టుగా ఆ తల్లి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి తల్లిగారు స్వయంగా తీసుకొస్తే అతని పాదాలను నేను కడుగుతానమ్మా అన్నారు. ఆలోచించి చూడండి, చాలా తమ్ముడు కాగలుగుతాడు. నా దగ్గర శిష్యునిగా ఉండాల్సిన శక్తి తెలియదు కాదు, సామాన్యమైనది కాదు, ఆయన నుండి నేను నేర్చుకోవాలి అంతే. అదే తీరుగా ఇక్కడ చూడండి, అమౌనంగా చెప్పేస్తూ ఉన్నారు ఆయన. తన తపస్సుని మాత్రం ఏనాడు విడనాడలేదు, లేదు లేదు, కేవలం తపశక్తి మాత్రమే. ఆ తల్లి అంది, నాయన ఎండ బాగా ఉందిగా, నేను నర్మదా నది దాకా స్నానాన్ని చేయగలిగే శక్తి లేనటువంటి సత్తువ లేనటువంటి స్థితిలో ఉన్నాను అనగానే శంకరుల వారు తమ తపశక్తిని ధారపోసి ఆ ఆశ్రమం పక్కగా నీళ్లు అలా ప్రవహించేలా చేశారు. అంటే తపశక్తి ఎంత గొప్పదో ఆలోచించండి. వచ్చినటువంటి ప్రేక్షకుల అందరూ రోజు కనీసం సంధ్యావందనాన్నైనా చేయండి. తపస్సు చేయాలి మనకండి. తపస్సుగానే గడ్డాలు మీసాలు పెంచేసుకుని చేయాల్సింది కాదు. మహానుభావులైనటువంటి చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామి వారు ఒకటే చెప్పారు, నీకు ఎన్ని సంవత్సరాల వయసు అయితే 10 నిమిషాల పాటు ఖచ్చితంగా దైవం దగ్గర కూర్చో. 10 ఏళ్ళ కుర్రవాడు చదువుతుంటే వాడిని 10 నిమిషాలు అప్పుడుగానే లేపేయండి, తప్పేది కాదు. అలా కాకుండా వాడిని గంటలు చేస్తే పరీక్ష తప్పి కూర్చుంటాడు. 70 ఏళ్ళ వాడు అస్సలు కూర్చోకుండా కూర్చుంటే కూర్చోరా, సిగ్గు లేదా ఈ వయసు వచ్చి కూడా అని కూర్చోబెట్టాడు. అది తపశక్తి అంటే. అటువంటి అమోఘమైన తపశక్తిని నిరంతరం కలిగినటువంటి వారు కాబట్టి ఆయన స్వార్థబుద్ధి లేకుండా, అంటే ఈ తపస్సు వల్ల నేనే బాగుపడదాం అనుకోకుండా తన తల్లికి ఆ విధమైన కష్టం కలిగితే మాతృసేవని చేస్తూ ఆ నదిని ఆశ్రమం పక్కగా పోలించేలా చేశాడు. మాతృదేవో భవ గుర్తుంచుకోడు, పాటించారు ఆయన సూత్రాన్ని. వెంటనే తల్లి కొద్ది వయసు వస్తుండగానే వీడికి వివాహం అని అనగానే, లేదమ్మా బ్రహ్మచర్యాన్ని పాటించదలిచామని స్పష్టంగా చెప్తారు. శాస్త్రం చెప్తుంది బ్రహ్మచర్యం 4 విధాలు అని. శాస్త్రం చెప్పింది 4 విధాలు. 1, పుంస్వం లేనటువంటి వాడు బ్రహ్మచారిగానే ఉంటాడు, అది బ్రహ్మచర్యం కిందికి రాదు. పుట్టలతోటే అనారోగ్యం ఉండి అతడు ఆ తీరులో ఉంటాడు, ఏ విధమైనటువంటి వాంఛ లేకుండా ఉంటాడు, అది కూడా బ్రహ్మచర్యం కిందికి రాదు. 3వది, తాను యథార్థంగా వయసు వచ్చేసి బాగా పెద్దవాడు అయిపోయి వివాహంతా అయిపోయి ఆనందాలన్నీ తీర్చేసుకున్న తర్వాత అప్పుడు ఏదైతే బ్రహ్మచర్య దీక్ష వచ్చాడో అది ఇంత గొప్పదైనటువంటి బ్రహ్మచర్య దీక్ష కాదు. ఏ విధమైనటువంటి ఆ వాంఛ లేకుండా, మనస వాచ కర్మ లేకుండా ఎవరైతే బ్రహ్మచర్య దీక్షను పాటిస్తారో అది నిజమైన బ్రహ్మచర్యం. కాబట్టి నేను అది మాత్రమే స్వీకరిస్తాను శంకరుడు. ఆలోచన చేసుకోవాలి. ఆయన బ్రహ్మచారి అన్నంత మాత్రం ఇచ్చేది కాదు, కుటీచక బహురకాల 4-5 రకాలైన ఉండేటటువంటి సన్యాస దీక్షలో బ్రహ్మచర్య దీక్షలోనే ఉండిపోయారు. అంతేత శంకరుడు వారు ఒప్పుకోగలిగారు. ఇంకో చిత్రం, ఎప్పుడైతే తన తపశక్తి ద్వారా ఆశ్రమం పక్క నుంచే వేగంగా వెళ్ళే నర్మద ప్రవహించడం దిశని మార్చుతుందో, ఎప్పుడైతే తన తపశక్తి మెల్లమెల్లగా పెరుగుతూ ఎవరు చెప్పకుండానే తనకి బ్రహ్మాండమైన మంత్ర
మంత్రశాస్త్ర గ్రంథాలు అలా బుద్ధి వచ్చేస్తున్నాయో దాన్ని గ్రహించి తపశక్తిని మరింత పెంచాడు. బ్రహ్మాండమైనటువంటి వర్షాలు వచ్చేసి ఆ వర్షాలతో మొత్తం అంతా కొట్టుకుపోయేటటువంటి సందర్భం వచ్చినప్పుడు కమండలంలోనికి తన జలాన్ని మొత్తం తెచ్చుకోగలిగిన మహాతపశక్తివంతులు ఎవరు అంటే శంకరుడు వారు మాత్రమే. గుర్తుంచుకోండి. మాతరజాహ్నవి శంభు సంగమీదే మౌనమునిధాయ. ఏ మహానుభావుడైనటువంటి జహ్ను మహర్షి అలా ఆశ్రమాన్ని విడిచివేస్తున్న గంగా నదిని తాను తీసుకుని చెవి నుంచి విడిచి జహ్ను మహర్షి చెవి నుండి విడవడం ద్వారా జాహ్నవి అయిందో అంతటి మహానుభావుడైన ఆ మహర్షి చేసిన శక్తి ఎలా ఉందో అదే శక్తి చక్రుల వారు చిన్న వయసులో చేయగలిగారంటే ఎంత గొప్పగా ఆ రెంటికి కోరిక ఆలోచించి చూడండి. మానవ సేవ కూడా చేశారు. మాధవ సేవలో గుర్తుంచుకోగలిగారు. లోకంలో మాధవ సేవని మన భజన మనమే చేసుకుంటూ దైవ పుణ్యాన్ని చేసుకుంటే కాదు, మానవ సేవ కూడా చేయాలి. ఆయన ఆ కమ్యూనిలోని మొత్తం నర్మదాన్ని వచ్చేలా చేసేసి ఏ విధమైనటువంటి ఉపక్రమము లోకానికి లేకుండా చేశాడు. ఇవన్నీ ఎందుకని వ్యాసో నారాయణో హరి, ఆయన అమోఘమైన రక్షణకు పుట్టినటువంటి వాడు కాబట్టి నారాయణుడు ఎక్కువగా రక్షణ చేస్తున్నాడు. ఆయన జరిగి అక్కడి నుంచి బుద్ధిలో ఆలోచనలన్నీ ప్రారంభమవుతూ వచ్చాయి. ఆయనకి 8 సంవత్సరాల వయసు కాగానే వ్యాసుడు వచ్చాడు. నాయన, నువ్వు ఇంతతో ఆపవలసిన వాడివి కాదు, నీకు అమోఘమైన శక్తి ఉంది. అగస్త్యుడు నాకు చెప్పాడు, ఆ లోకంలో నువ్వు వచ్చాక నీ శక్తిని పెంచుకుని తీరాల్సిందే, నీ అవసరం లోకానికి చాలా ఉంది అని. తప్పక అలాగే అని వెంటనే ఆయన చెరువు దగ్గరికి వెళ్ళారు. ఎక్కడైనా చెరువులో మొసలుంటుందా? మొసలి బాగా విపరీతమైన లోతుండేటువంటి చోట ఉంటుంది. అక్కడ మొసలి పట్టింది అని ఓ మాట మాట్లాడి తల్లి భయపడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆకుల సన్యాసం తీసుకున్నారు ఆయన. అమ్మా, నన్ను కానీ సన్యసించవలసింది నువ్వు కానీ అనుమతించినట్లయితే నేను జీవించగలుగుతాను, లేకపోతే లేను అని. శాస్త్రం చెప్పేది ఒకటే, ధర్మాన్ని రక్షించడం కోసం అధర్మాన్ని చేసినా తప్పు కాదు, అసత్యాన్ని మాట్లాడినా తప్పు కాదు అని. ఆ విధంగా 8 నుంచి ఆయన 16 సంవత్సరాల వరకు జీవించగలిగిన శక్తిని పొందారు. ఒకే ఒక మాట, ఎక్కడైనా చెరువులో మసలుంటుందా? సరేనా ఆయన, నీకు సన్యాస దీక్షగా అనుమతించాను కదా మన ఇంటికి. కాదు, నేను సన్యాసాన్ని స్వీకరించాను కాబట్టి ఇటు నుంచి ఇదే వెళ్ళిపోతాన్నారే, అది చక్రం యొక్క గొప్పతనం. వీళ్ళు బయటికి చూడాల. కుప్ప లక్ష్మావధానులు గారు ఒక ఆయన ఉండేవారు, మహానుభావులు, మచిలీపట్నంలో. ఆయన బ్రహ్మాండమైనటువంటి సన్యాస దీక్షను తీసుకున్న తర్వాత జనార్దనానంద స్వామి వారిగా లోకానికి ప్రచారం అయ్యారు. ఆయన ఇంటికి నన్ను పంపించారు. ఈ చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామి వారు నేను కొవ్వూరు ఆంధ్రగిరి విద్యాపీఠంలో చదువుతున్న రోజుల్లో వెళ్ళినప్పుడు ఆయన దేనికి వచ్చామని ఇలా అన్నారు. ఇలా స్వామివారు పంపిస్తే నేను వచ్చాను, మీ దగ్గర స్తోత్రాలు అనే గ్రంథం ఉంది నిన్నని. లోపలికి వెళ్ళారు, అది అలా పడేశారు నా చేతిలో. అంతే, మళ్ళీ జపంలోనే కూర్చున్నారు ఆయన. ఆయన భార్య వస్తే వీపుని చూపిస్తూ కూర్చున్నారు తప్ప ఆయన అసలు ముఖమే చూడలేదు. ఆయన అంతటి మహానుభావులైనటువంటి సన్యాస దీక్షలో ఉన్నటువంటి వారు జనార్దనానంద స్వామి వారు. చెప్పొచ్చేది ఏంటంటే అంత గొప్పతనం. శరత్కాలం వచ్చింది. గురువు గారు అడిగారు, శరత్కాలం నీకు ఎలా కనిపిస్తుంది అని. స్వచ్ఛంగా ఆకాశం కనిపిస్తూ అమోఘంగా ఏ విధమైనటువంటి రజో గుణము లేనటువంటి ఆత్మతత్వం కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడో అలా కనిపిస్తుంది. నీకు
నక్షత్రాలు అక్కడ ఉన్నాయి. ఆ నక్షత్రాలు ఎలా కనిపిస్తున్నాయి? కామ క్రోధాది గుణాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ తొలగించుకోగలగాలనే విధానాన్ని తెలియజేస్తూ అక్కడక్కడ నాకు కనిపిస్తున్నాయి. ఏమిటా ఆయన ఈ వయసులో నీకెంతటి వైరాగ్యం ఏమిటి? ఆశ్చర్యపడుతున్నారు అందరూ. ఈ నల్లని రుద్రాక్షలు ఇక్కడ అనిపిస్తున్నాయి మెళ్ళో. చక్కనైనటువంటి తుమ్మెదలు శరత్కాలంలో ఎలా ఎదురుతూ వస్తాయో అలా అనిపిస్తున్నాయి. ఈ శరీరాన్ని కట్టినటువంటి ఎర్రని అంటే లేత ఎరుపు రంగు కలిగినటువంటి వస్త్రం మీద ఎలా అనిపిస్తోంది? బంధువుల వర్షం వస్తుంది శరత్కాలంలో అలా అనిపిస్తుంది. ఏ ఆశ్చర్యం! ఈ తలంతా ముందరం చేస్తున్నావే, నీకేమని అనిపిస్తుంది? ఏది ఎప్పుడూ కూడా చెవుని ఇలా ఇలా ఆడిస్తూ ఉంటుంది. ఆ అహంకార బుద్ధి లేకుండా ఉండాలనే యథార్థాన్ని ఈ ముందరం నాకు తెలియజేస్తుంది. అంతే. నువ్వు నిజమైనటువంటి శిష్యుడిని నేను గ్రహిస్తున్నాను అన్నాను. అంటే ఏమన్నమాట? దేని మీద దృష్టి మనకు ఉండాలో ఆ దృష్టి పూర్తిగా శరీరం నిండుగా ఉన్నట్టయితే అప్పుడు నిజమైనటువంటి సన్యాసిగా లెక్కించాలి. ఒకే ఒక్క మాట భాగవతంలో పోతనగాడు తెలియజేశాడు, సంస్కృతంలో వ్యాస మహర్షి తెలియజేసింది. కమనీయ భూమి భాగములు లేకున్నవే పడియుండగా దూది పర్వతులే వర్గల అగిన కుషావళు లేకున్నవే కట్టలు కూర సంగంబులే సహజములకు కళాంజలు లేకున్నవే భోజన భాజన పుణ్యమేన కొనకొని వచింపగుహలు లేకున్నవే ప్రాసాద సౌధాది పట్టణమేన. చక్కగా నేలని భగవంతుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? పడుకోబోయా నీకోసం ఏర్పాటు చేయబడ్డ పట్టు పరుపు అని ఏర్పాటు చేశాడు సన్యాసులైన మాలాంటి వారికి. ఈ చేతులు ఎందుకు ఏర్పాటు చేశాడు? చేతుల్లో అపరిపక్వమైన అంటే వండబడని ఆహారాన్ని తీసుకోవాలి కాబట్టి మేము వండబడని ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి తెలియజేస్తూ అరచేతుల్ని ఏర్పాటు చేశాడు. నారబట్టల్ని అలాగే జంతువులకి సంబంధించిన చర్మాన్ని ఎందుకు ఇచ్చాడు మాకు? బ్రహ్మాండమైన పట్టు వస్తువులు కాకుండా వీటిని ధరించు అని. ఎన్నెన్నో గుహలను ఎందుకు ఏర్పాటు చేశాడు? రాత్రి వేళ నిద్రించేందుకు సరైనటువంటి చోటు అది అని తెలియజేస్తూ, అంతేకాదు స్వామి జలములనుండవే సకల నదులు మంచినీళ్ళు లేవని అనుకోకు, నదులు ప్రవహించేది మీ సన్యాసజనానికి వస్తుంది. పొసగ భిక్షము పెట్టరే పుణ్యసతులు భిక్షాన్ని ఎంతమంది అయినా పెడతాడు. నీ వేషాన్ని చూస్తే చాలు, నీ ముఖంలో కనిపించే పాండిత్య తేజ శక్తిని చూసి ధనముదాంధులకు వేల తామసులకు శంకరాచార్య వారు దీనికి 100కి 100 పాళ్ళు సరైనటువంటి ఉదాహరణ. ఎక్కడ ఆయన ఈ విధంగా తప్ప మరో విధంగా లేనే లేదు. ఎంత గొప్ప మాట గమనించి చూడండి. ఆయన రాసినటువంటి శివాంగాహరి, సౌందర్యాహరి, బ్రహ్మాండమైన ప్రకటన గ్రంథాలు, లఘు గ్రంథాలు అన్నిటినీ మించి గాయత్రి వ్యాఖ్య, భగవద్గీత వ్యాఖ్య ఇవన్నీ చెప్పుకోవాలంటే నాకు ఇక్కడ 9 నిమిషాలే ఉంది కాబట్టి ఒక ముఖ్యమైన శ్లోకానికి అర్థాన్ని చెప్పి ముగిస్తాను. శివశక్త్యాయంతో భవతి శక్త ప్రభవిత్. ఏమిటి అర్థం? ఎంతసేపు మాట్లాడతాను అక్కడ కూర్చో. శివశక్త్యాయంతో భవతి శక్త ప్రభవితు. ఒక ఆడ ఒక మగ కలిసి అర్ధనారీశ్వరుడు అంటే 2025వ సంవత్సరంలో కూడా వినడానికి బుద్ధి లేదు అని అంటాడు. దీని మీద అసలు బుద్ధి లేనటువంటి వాడు ఒక్కడే గుర్తుంచుకోవాలి. అర్ధనారీశ్వరుడు అంటే 2 శరీరాలు కలవడం అర్థం కాదు. ఏ కుడిముక్కైనటువంటి ఇదిలో ఇది అగ్ని శక్తిని కలిగి ఉంటుంది.
ఎడమముకు ఏదుందో అది చంద్రశక్తిని కలిగి ఉంటుంది, శీతలత్వాన్ని కలిగి ఉంటుంది. ఎక్కడైనా వేడి ఉన్న చోట చలి ఉండదు, చలి ఉన్న చోట వేడి ఉండదు. ఆ చలి వేడి కలిసినటువంటి రూపం ఏదో అది అర్ధనారీశ్వరుడు. ఇది సూర్యనాడి, ఇది చంద్రనాడి. సూర్యుడు చంద్రుడు, చంద్రుడు ఉండే సమయంలో సూర్యుడు ఉండాలి లేదు. ఈ సూర్య చంద్రుడు రెండూ కలిసి ఉంటున్న ఏదైతే ఉందో అది అర్ధనారీ ఈశ్వర తత్వం. ఇంకో విశేషం ఉంది. మన శరీరంలో నాడులు ఏంటంటే 72,000 నాడులు ఉంటారు. కాదు, 72,72,72,221 నాడులు ఉంటాయి. అన్నిటికీ లేనటువంటి అమోఘమైన శక్తి ఒక్కదానికే ఉంటుంది, అది సుషుమ్నా నాడికి మాత్రమే. అర్ధనారీశ్వర తత్వం. ఏ శంకరుడున్నాడో ఆయన కామ జయాన్ని చేశాడు అని చెప్తుంది అర్ధనారీశ్వర తత్వం. కామజయము అంటే మనం అనుకునేటటువంటి సంతానాన్ని కంటవని కాదు. కామజయము అంటే కోరికల్ని అణుచుకోవడం. నువ్వు ఎక్కడ ఉంటావు? శ్మశానంలో ఉంటాను. నీకు ఎవరు మిత్రులుగా కావాలనుకుంటావు? భూత ప్రేత పిశాచ గణాలు కావాలనుకుంటున్నాను. నువ్వు ఎవరిని చూద్దాం అనుకుంటున్నావు? దుఃఖంతో ఏడుస్తుండే వాళ్ళని మాత్రమే చూడాలనుకుంటున్నాను. నువ్వు ఏం కట్టాలనుకుంటున్నావు? నేను పూర్తిగా ఏనుగు చర్మాన్ని, అలాగే గజ చర్మాన్ని, వ్యాఘ్ర చర్మాన్ని రెంటినే కట్టాలని అనుకుంటున్నాను. అలాంటి రూపం ఏదైతే ఉందో అది అర్ధనారీశ్వర తత్వం. అమ్మవారు మాత్రం అమోఘంగా మహావిషేవతి బ్రహ్మాండమైన పట్టుబట్టులుగా ఆవిడ కడుతుంది. ఈయన మాత్రం ఇలాగే ఉంటాడు. కామ జయం అంటే అది తప్ప మన్మధుని చంపడం అని అంటాడు కాదు. ఇలా కామజయం కలిగినటువంటి శంకరుడు ఈ కంఠంలో గర్వాన్ని బంధించాడు అని చెప్తారు. అంటే విషాన్ని మింగాడని యోగపరమైన అర్థం అది కాదు. ఈ సహస్రాలలో అమృతం ఉంటుంది కాబట్టి ఈ గర్వం పైకి వెళ్ళి అమృతంలో గర్వాన్ని కలిపేలా చేయకూడదు. కాబట్టి ఆ గర్వాన్ని కంఠంలోనే బంధించి సహస్రానికి వెళ్ళకుండా చేసిన మహాయోగీశ్వరుడు ఎవరంటే శంకరుడు. అర్ధనారీ ఈశ్వర తత్వం. ఇది సూర్యశక్తి, ఇది చంద్రశక్తి ఉంటుంది. కాబట్టి పూర్వ రోజుల్లో చక్కనైనటువంటి సూర్యుని ఆకారంలో ఉండే బిళ్ళని ఇక్కడ ఆభరణంగా ధరింపజేసేవారు ఆడపిల్లలు. ఈ ఎడమ వైపున ఆ అర్ధచంద్ర ఆకారపు బిళ్ళని బంగారంతో ఉన్నదాన్ని ఏర్పాటు చేస్తూ ఉండేవారు. ఎందుకు ఈ మాటని మనమే చేస్తున్నానంటే ఇప్పటికైనా బంగారాన్ని కొనుక్కునేవాడు నాకు ఇలాంటిదే కావాలి అని కానీ మీరు అన్నట్టయితే సంప్రదాయాన్ని నిలబెట్టినటువంటి వాళ్ళు అవి తీరుతారు. అలా లేని పక్షంలో భారవి శంకరాచార్య వారి దగ్గర వంటవాడు ఎవరు ఉండేవాడు కాదు. ఎందుకని కనిపించేటటువంటి ఫలాలన్నీ తనకి ఆహారం, కనిపించేటటువంటి గుహలన్నీ తనకి ఉండేటటువంటి చోటు, ఎన్ని విధాలుగా ఆయన ఉండేవాడు. అంటే ఏ మాత్రము సన్యాస దీక్షకి ఫలం లేకుండా చేస్తున్నారు. అలా ఉండడం సన్యాస దీక్ష. ఆయన సన్యాసి అయి ఏ విధమైనటువంటి గృహస్థ ధర్మానికి సంబంధించిన రహస్యాలు తెలిసిన వారు అయినా దివ్య చక్షులతో పరిశీలించి సంసారంలో పడేటువంటి కష్టాన్ని అందరికీ తెలియజేశారు భజగోవింద శ్లోకాల ద్వారా. చిత్రం కాదది. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రవదితు. అలాగే మహిమూలాధారే కమపి మణిపూరే హృదవహం స్థితం సవిష్టానే. మహిమూలాధారే నేను తపశక్తితో మూలాధార చక్రాన్ని జయించగలిగిన వాడిని అయితే భూమిలో దాక్కుని ఉంటాను. శంకరాచార్య గారి అర్థం అది. మనం ప్రయాగరాజులో మహాకుంభమేళ జరిగినప్పుడు కొందరిని చూశాం. మనం కమపి మణిపూరే, అలాగే మణిపూర చక్రాన్ని జయించగలిగిన వాడు అయినట్లయితే నీటి మీద నడవగలుగుతాడు. హృదవహం స్థితం స్వాధిష్టానే.
అలాగే అమోఘమైనటువంటి స్వాధిష్టాన చక్రాన్ని కానీ జయించేవాడే అయినట్టయితే సంతానం మీద ఏ విధమైనటువంటి ఎంత శక్తి మాత్రమే ఉండాలో, ఎంతవరకు మాత్రమే వాళ్ళతో అనుబంధం ఉండాలో అంతే కలిగి ఉంటాడు తప్ప వాడే నా సరస్వం అనుకోడు. అంతేకాదు బ్రహ్మాండమైనటువంటి అగ్నితత్వం మీదే కానీ పూర్తిగా ఆ తపశక్తి ద్వారా ఆధిపత్యాన్ని సంపాదించిన వాడైతే అగ్నిలో కూర్చోగలుగుతాడు. ఎంత ఆశ్చర్యం ఇది! మహిళాధారే శ్రీమద్ రామాయణాన్ని వెళ్ళి చూడండి. సీతాదేవి మూలాధార అంటే భూమిలోనే పుట్టింది ఆవిడ. మహిళాధారే హరిహర విధించాలి కలపడం సమయం తక్కువైంది కాబట్టి కష్టం. శివ ధనుస్సుని ఏర్పాటు చేశారు అక్కడ. అలాగే హృదవహం అగ్నిస్థితి ఎవరిది అంటే సుగ్రీవుడు పుట్టింది ఆ విధంగా. కృతిమరుతం ఆంజనేయ స్వామి. అలాగే ఆకాశం మీద ఆధిపత్యాన్ని కానీ సంపాదించినట్లయితే ఖచ్చితంగా అతను ఆకాశ గమనాన్ని చేయగలడు. ఈ రహస్యం స్వానుభవం మీద మహానుభావుడు శంకరాచార్య వారు గ్రహించారు కాబట్టి ఆకాశ గమనాన్ని చేయగలిగాడు. అమోఘమైనటువంటి శక్తి కలిగినటువంటి వారి నీటి మీద తాను నడవడం కాకుండా సముద్రుడు అనేటటువంటి వారిని పిలిచగా అని అనగానే గురోరంధిపత్నే ఆయన యొక్క పాదాలను బట్టి కలిగిన వాడు కాబట్టి వచ్చేసరికి పక్కపాదులుగా పేరు పొందేలా చేయగలిగారు. తపశక్తిని తనకి తాను వినియోగించుకోవడం గొప్ప కాదు. శంకరాచార్య వారు చేసింది ఏమిటంటే తపశక్తిని తన ముందుగానే ధారపోశారు. ఇది గుర్తుంచుకోగలగాలి. ఏ శ్లోకాన్ని మీరు తీసుకున్నా సరే ఆయన తపశక్తిని ఆయనకు మాత్రమే వినియోగించుకునే విధానం ఉండదు. బ్రహ్మాండమైన కనకధార స్తోత్రాన్ని అంతటినీ మనం చదివితే అద్భుతమైనటువంటి అలా బంగారు ఉసిరికాయ వర్షం కురుస్తుంది అనేది తెలియనివాడు లేదు. అంతా అయ్యాక మరి నా మాట ఏమిటి, కొద్దిగా నాకు ఇస్తావా అన్నదా? లేదే. అంటే ఏంటి? బంగారు ఉసిరికాయ వర్షాన్ని కురిపించగలిగిన శక్తి ఉండాలి. రోజు భిక్షాటనానికి వెళ్ళాలి. అది సన్యాసధర్మం. అలాగే తల్లికి సంబంధించినటువంటి ఆ క్రియలను చేయడం కోసం ఆకాశ గమనాన్ని చేశాడు. ఆకాశ గమనం చేయగలిగే శక్తి ఉంది కూడా. ఆచార్యుడు సీతారాముడు పాదాల మీదే పర్యటించారు ఆయన. ఆశ్చర్యం కాదు. అంతటి తపశక్తి ఉంది కాబట్టి ఆయన్ని ప్రకటన గ్రంథాన్ని, నలుగు గ్రంథాన్ని, ఉపనిషత్ భాష్యాన్ని, గాయత్రీ శంకర భాష్యాన్ని అమోఘంగా అనేకమైనటువంటి వాటిని రాసి భగవద్గీతని ఎవ్వరూ ఊహించదు గొప్ప మాట రాశారు. అంత శక్తివంతులే. అటువంటి మహానుభావుని గురించి ఈవేళ ఆ కారు ఆలస్యమైనటువంటి కారణంగా దురదృష్టకరంగా నేను ఎక్కువసేపు ఉపన్యసించలేనటువంటి ఆ సిగ్గుతో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. భగవంతుడు మరోమారు అనుగ్రహించగలిగినట్లయితే తప్పక సంపూర్ణంగా ఒకే గ్రంథం మీద మాట్లాడడానికి నేను ప్రయత్నిస్తాను. అన్నిటికంటే నాకు ఆనందాన్ని కలిగించే విషయం ఏంటంటే ఇక్కడ ఇంత సంప్రదాయంగా జరుగుతుంది కాబట్టి నన్ను సంప్రదాయ దేశంలోనే ఇక్కడ కూర్చొని ఉపన్యసించేలా చేసినటువంటి ఆదిశంకరుల వారికి ఎంతో రుణపడి ఉన్నాను. ఇదే విధంగా అందరూ దాన్ని చేయగలిగితే అది నిజంగా ఈ ఎదురుగా కూర్చున్నటువంటి బంగాళాదేశం మరింత సంతోషపడే అంశం కావచ్చు. అహంకారం ఉండకూడదుగా. అంటే అహంకారం నేను ఉపనిషత్తులే ఎవరినో సూచన చేయడం నా ఉద్దేశం కాదు. నేను ఆనందపడుతూ చెప్పేటటువంటి మాట స్వస్తి. అమ్మ అందరూ గట్టిగా ఒకసారి కడతారు. వారి స్పందనగా
సభకు నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. ఆదిశంకరరావు గారు నర్మదా నదిని కమండలంలో ఇమిడ్చుకున్నట్లుగా సువిశాలమైనటువంటి విషయాన్ని ఎంత సంగ్రహంగా చెప్పగలగడమో వారు ఈరోజు నిరూపించారు. అల్పాక్షరం అసందిగ్ధం. వ్యాకరణంలో ఒక నియమం ఉంది. విశాలమైనటువంటి విషయాన్ని తక్కువ అక్షరాల్లో చెప్పగలిగితే వారు మహావైయాకరణి అని. అది పాణినికి ఉంది, పరమస్థి జనేశ్వరికి ఉంది. ప్రవచనాల్లో ఈరోజు నిరూపించారు. ఎంత బాగా చదువుకుంటే అంత సూక్ష్మంగా సంగ్రహంగా చెప్పగలగడం వస్తుంది. చక్కటి విషయం. నిజంగా చెప్పాలంటే వారు 4-5 గంటలు కూడా దీన్ని విస్తరించి చెప్పగలిగేటువంటి సమర్థత ఉన్నటువంటి ప్రవచనం చేసే వాళ్ళలో యథార్థంగా సరళంగా సూటిగా చెప్పగలిగేటువంటి సామర్థ్యం వారికి ఉండడం అనేది ఆ గురువుల యొక్క అనుగ్రహం. ఈరోజు మన సమాజంలో ఇంత వయసులో కూడా మాకంటే వేగంగా నడుచుకుంటూ వేదిక నుండి రాగలిగినటువంటి సామర్థ్యం నాకు ఆనందం అనిపించింది. గంతులేస్తూ వచ్చినటువంటి పరిస్థితి, సమయానికి అనుకూలంగా, వాతావరణానికి అనుకూలంగా వేదికకి అనుకూలంగా మాట్లాడగలగడం. సాధారణంగా లోకంలో మనం ఎట్లా చూస్తామంటే విషయం తెలిసింది కదా అని చెప్పి ప్రత్యేకంగా మనం కొన్ని ప్రతిపాదనలు చేస్తూ ఉంటాం. అట్లా కాకుండా సభా గౌరవాన్ని పాటించి ఈ పవిత్రమైనటువంటి జగద్గురు వేదికకి శుభారంభం కలిగించినందుకు వారికి యాజమాన్యం తరఫున, కార్యక్రమ నిర్వాహకుల తరఫున సప్రస్య నమస్కారాలతో స్వస్తి. అమ్మా, ఈ వేదిక భారతీ తీర్థ మహాస్వామి చరణులు శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి చరణుల సంపూర్ణ అనుగ్రహముచే నిర్వహించబడుతున్న వేదిక. ఈ వేదికలో ప్రత్యేకత ఏమిటి, ఎందుకంటే ఇదిగా చెప్తున్నాను అంటే అక్కడ భారతీ తీర్థ మహాస్వామి చరణులు స్వయంగా వారు ధరించి, అలా ధరించే నిమిత్తం నాకు వారికి ఇచ్చినటువంటి పాదుకలు, షాఠి, అలాగే జపం చేసుకునేటువంటి శేషవస్త్రం, ఈ 3 కూడా పూజింపబడుతూ ఉన్నాయి అక్కడ. వాటితో పాటు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఆ పైన ఉన్నటువంటి భారతీ తీర్థ స్వామి వారి యొక్క ఆ చిన్న విగ్రహం ఉండే, అది సాక్షాత్తు విధుశేఖర భారతీ స్వామి వారు నాయకంపల్లిలో నాకు ఇవ్వడం జరిగింది. అంటే శృంగేరి ఎక్కడ ఉంది వారికి తెలియకుండానే ఇందాక చక్కగా గురు పాదుకాస్త్రం, అందులో 2 వాక్యాలు గురువష్టకంలో తీసుకున్నారు. అంటే పాదుక రావడం, మొదటి రోజు అక్కడ పాదుక ఉందని నేను చెప్పలేదు. వారి ముఖత భారతీ తీర్థ మహాస్వామి చరణుడే ఆ మాటని అలా అనిపించారు. ఒకసారిగా మా లోరు నారాయణమూర్తి గారిని, రఘునాథ శాస్త్రి గారిని, కుప్పా శ్రీనివాస శాస్త్రి గారిని ముగ్గురిని వేదిక మీదకి రావాల్సిందిగా అభ్యర్థిస్తూ ఉన్నాను.
ఎంతో సుకృతం. సమయం కొంచెం తక్కువ ఉండడంతో వారు చెప్తున్నటువంటి సమయంలో అప్పుడే అయిపోయిందా, 50 నిమిషాలు దాటిపోయిందా, 1 గంట సమయం అయిందా అంటే జ్ఞానులు మాట్లాడుతూ ఉంటే అలా ఉంటుంది. ఒక్క గొప్ప విషయం, జ్యోతిష్యం మూఢనమ్మకం కాదండి. వారు చెప్పినట్టు చాలా గొప్ప మాట. ఇవాళ 67 కోట్ల మంది ఇంత కలికాలంలో ఒక దగ్గర కలిశారు అంటే దానికి కేవల కారణం జ్యోతిష్యమే. కేవలం ఎందుకు కలిశారు? బృహస్పతి ఒక ప్రదక్షిణం పూర్తి చేశాడయ్యా, 12 ఏళ్ళు అయింది, కుంభమేళ. ఎవరు చెప్పేది? జ్యోతిష్యం కాదు. అంటే ఈ సనాతన వైదిక ధర్మానికి కన్ను లాంటిది నిలబెట్టేది చాలా గొప్ప సందేశాన్ని వారు అందించారు. ఏనాడైనా ఈ ధర్మం నిలుచుండేది జ్యోతిష్యంతో. ఇవాళ శంకర జయంతి, శ్రీరామనవమి, నేను వినాయక చవితి ఏది చేసినా జ్యోతిష్యులు, జ్యోతిష్యమే కారణము, పైన గ్రహాలే కారణము. కాబట్టి సులకనగా ధర్మశాస్త్రాన్ని మాట్లాడకూడదు అని చెప్పిన వారి సందేశం ఈ ఆదిశంకర భక్త సమాజం నుంచి మొత్తం సమాజాన్ని జరుగుతున్న ఫలమానికమైన సందేశంగా భావిస్తూ ఒక్కసారి అందరం వేసి నిల్చొని గట్టిగా కథల ధ్వనులతో ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషహసహై. ఓం శాంతి శాంతి శాంతి. సంపూర్ణమైంది, సుసంపన్నమైంది ఆదిశంకరుల యొక్క అనుగ్రహం మన అందరి మీద కలుగుతాక. అమ్మ చక్కగా మనస్సుకి భోజనం మా మైలవరపు వారు అందించారు. జగద్గురువులు చక్కగా శరీరానికి అవసరమైనటువంటిది, ఆ పొట్టకి అవసరమైనటువంటిది కూడా అన్ని ఏర్పాట్లు జగద్గురువులు దానికి చేశారు. కాబట్టి అది కూడా తీసుకొని వారు చెప్పినటువంటి మృదు మధురమైనటువంటి వాక్కులని మళ్ళీ నలుగురికి చెప్తే మనస్సుకి అలాగే కాయానికి వాక్కుకి కూడా